క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కీర్తిశేషులు దొంగల కోటయ్య గారి కుమారుడు, ఖానాపురం హవేలీ సిపిఎం కార్యదర్శి మరియు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. సార్, క్రికెట్ నిర్వహించడానికి మీరు ప్రోత్సాహం చేసినందుకు యూత్కి బాగా ఎంకరేజ్ చేశారు. దాని గురించి కొన్ని వివరించారా? ఈరోజు వచ్చేసి క్రీడల్లో వచ్చేసి యూతే ఎక్కువగా ముందుగా ఉంటారు అనేది ఏదైతుందో, క్రీడాకారులుగా చిన్నపిల్లల నుంచే క్రీడల కోసం గ్రౌండ్స్ ఒకటి ఉంటాయి. ఆ గ్రౌండ్స్ గనక సమృద్ధి గనక పిల్లలకు ఉంటే, చిన్న దేశాల్లో ఉన్న క్యూబా లాంటి చిన్న దేశాలలోనే మనం చూస్తుంటే ఫస్ట్ 70 లక్షల మంది జనాభా ఉన్న దేశాల్లో కూడా వాళ్ళ క్రీడల్లో వచ్చేసి ఒలింపిక్ లో కానీ ఇట్లా పాల్గొన్నప్పుడు ఎక్కువ ప్రైజులు కొట్టిన దాంట్లో ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో క్రీడల్లో ఏ పద్ధతిలో ఉంటున్నారు, ఏంటి, ఎట్లుంటుంది మన ప్రోత్సాహం అనేది గవర్నమెంట్ లో సరైన ప్రోత్సాహం లేదు. ఆ ప్రోత్సాహం కనుక చేస్తే ఈ రోజు 2 రోజులు పాటుగా ఈ టేకులపల్లి ప్రీమియర్ లీగ్ పేరుతోటి ఇక్కడ వచ్చేసి టోర్నమెంట్ నిర్వాహకులు చాలా నీట్ గా నడిపించారు. ఎక్కడ చిన్న వివాదం కూడా లేకుండా. వారికి వచ్చేసి ముందుగా ఖానాపురం హవేలీ సిపిఎం పార్టీగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లా యూత్ ను వచ్చేసి ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో యూతే రాజకీయాల్లో గాని లేదా దేశానికి వచ్చేసి యూతే భవిష్యత్తు అనేది ఏదైతుందో దాన్ని నిలబెట్టుకోవాలంటే క్రీడల్ని ఎక్కువగా ప్రోత్సహించి యూత్ ని పక్కదారి పట్టకుండా ఖచ్చితంగా క్రీడా ప్రాంగణాలలో ఎక్కువ సేపు గినక గడిపి చదువుకున్న తర్వాత ఉన్న గ్యాప్ ని ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ మొత్తం కూడా క్రీడాకారులు క్రీడా ప్రాంగణంలో గినక ఉంటే చెడు వ్యసనాలకి ఇది అవ్వకుండా మొత్తం కూడా మంచి దారిలో నడవడానికి భవిష్యత్తు వచ్చేసి ఆ పద్ధతిలో కొనసాగడానికి ఉంటది కనుక క్రీడల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వారికి బహుమతులు ఏమి ఇచ్చారు సార్, వివరించండి. వారికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ కింద 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది డోనర్స్. దాంతో పాటుగా 5,000 రూపాయలు రన్నర్ కి డోన్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇవాళ నిర్వహించిన నిర్వహణ టీం కి, అదే విధంగా నిన్న మార్నింగ్ స్టార్టింగ్ అనుకుంటా టీం ఆడింది. తర్వాత లాస్ట్ దాకా బాగానే పోరాటం చేసి ఓడిపోయినా చాలా బాగా ఆడారు. చివర 3 ఓవర్లనే మ్యాచ్ టర్న్ అయింది తప్ప అంతకు ముందు గెలుస్తారు అనుకున్న వాళ్ళే రన్నర్స్. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా గెలిచిన టీం కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రీడలు వచ్చేసి ఆరోగ్యానికి మంచిది అనేది ఏదైతే అంటారో మానసిక ఉల్లాసం అన్నిటికి కూడా అవసరం. ఇవాళ వచ్చేసి క్రీడల్లో వచ్చేసి ప్రోత్సహించట్ల గవర్నమెంట్ వచ్చేసి ఉన్న గ్రౌండ్లు మొత్తం కూడా రకరకాల పద్ధతిలో మొత్తం కూడా ఆగం చేస్తున్నారు. మన డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న గ్రౌండ్ ని దాన్ని ఇంతకుముందు క్రికెట్ గ్రౌండ్ గా ఉంచారు. దాన్ని వచ్చేసి ఇప్పుడు వచ్చేసేమో సింథటిక్ లేర్ తోటి ఏదో చేస్తూ దాంట్లో వచ్చేసి ఆ క్రికెట్ ఆడటానికి కూడా లేకుండా చేశారు. ఇంతకు ముందు ఏమో మన పక్కనే ఐటీఐ కాలేజ్ పక్కన ఉండేది, అది మొత్తం కూడా ఇదైపోయింది. దాని భవిష్యత్తులో వచ్చేసి ఖచ్చితంగా క్రీడా ప్రాంగణం కింద మార్చేటట్టుగా క్రీడా ప్రాంగణం కిందనే ఉంది. కాకపోతే దాంట్లో నాటిన మొక్కలు దేనికి నిరుపయోగమైన మొక్కలు నాటారు కానీ చుట్టూ బౌండరీ మొక్కలు నాటి మధ్యలో మొత్తం కూడా క్రీడా ప్రాంగణంగానే ఉంచాలా. సబ్ స్టేషన్ ఉన్నా మనకి అది అర్థమే లేదు. దీనికంటే చాలా పెద్దగా ఉంది కనుక దాని భవిష్యత్తులో వచ్చేటట్టుగా మేయర్ గారిని కలవటం, అట్లా కలిసి మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మళ్ళీ గ్రౌండ్ గానే ఏర్పాటు చేసుకోవడం కోసం ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సంక్రాంతికి అక్కడే ఆ గ్రౌండ్ లోనే నిర్వహించుకున్నాం. ఓకే.